హలో ఎవ్రీవన్. ఆర్ఆర్బీ ఫార్మసిస్ట్ ఎగ్జామ్ రాసే ఆస్పిరెంట్స్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళే దగ్గర నుండి ఎగ్జామ్ కంప్లీట్ అయినంత వరకు మ్యాక్సిమం క్వైట్గా కామ్గా ఉండడానికి ప్రయత్నించండి. స్ట్రెస్ వల్ల మీరు చదువుకున్నదంతా గుర్తుకు రాదు, మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది. మీకు ఆల్రెడీ ఎఫెక్ట్స్ చాలాసార్లు చెప్పాను. స్ట్రెస్లో కార్టిసాల్ రిలీజ్ అయితే హిప్పోకాంపల్ సెల్స్ని ఎఫెక్ట్ చేసి మెమరీ లాస్ అయ్యేటట్టు చూస్తుంది. సో అది లేకుండా క్వైట్గా ఉండేటట్టు చూడండి. ఎగ్జామ్కి వెళ్ళి ఆ 90 మినిట్స్ కంప్లీట్ ఫోకస్ క్వశ్చన్స్ ఆప్షన్స్ మీద వర్డ్ టు వర్డ్ చదివి ఆన్సర్ చేయండి. టైం ఉంటుంది, టైం లేదనే కంగారు పడండి. ద అదర్ థింగ్, రీసెంట్గా వస్తున్న ఆర్ఆర్బీ పేపర్స్ అన్ని చూస్తే క్వశ్చన్ పేపర్ టఫ్నెస్ లెవెల్ ఎక్కువగా అనిపిస్తుంది, టఫ్గానే వస్తున్నాయి. సో మీరు ఆన్సర్ చేసేటప్పుడు చాలా క్వశ్చన్స్ ఆన్సర్ రాకపోతే కంగారు పడద్దు. ఆలోచించాల్సింది ఏంటంటే, మీకు టఫ్గా ఉందంటే అందరికీ టఫ్గా ఉన్నట్టే అర్థం. ఆ టఫ్గా ఉన్న పేపర్లో బెటర్గా ఎవరు పెర్ఫామ్ చేస్తారో వాళ్ళకి మంచి స్కోర్ వస్తుంది. సో అది గోల్. నా ఆల్రెడీ నేను కొన్ని టిప్స్ చెప్పాను. స్ట్రెస్ అవాయిడ్ చేయాలంటే మీకు మరీ స్ట్రెస్ఫుల్గా అనిపిస్తే టేక్ ఎ మినిట్. ఎగ్జామ్ ఆన్సర్ చేయడం మానేసి డీప్ బ్రెత్స్ తీసుకోండి. దట్ విల్ వర్క్ వెల్. బిలీవ్ మీ, దట్ విల్ డెఫినెట్లీ వర్క్స్. ఒక 1-2 మినిట్స్ కామ్ డౌన్ అయ్యి డీప్ బ్రీత్ తీసుకొని మళ్ళీ ఫోకస్ చేయండి. మీకు ఇచ్చే పేపర్ను కూడా యూస్ చేసుకోండి. దాని మీద మీరు వర్డ్స్ రాసే కొద్దీ మీ ఫోకస్, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. చిన్న చిన్న టిప్సే, కానీ దట్ విల్ హెల్ప్ యూ అ లాట్ టు సక్సీడ్ ఇన్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. Hope these are useful. All the best. Don't think much. Just go. Give your effort.